టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి మూల పురుషుడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన తర్వాత చాలా మంది హీరోలు వచ్చారు. ఇప్పుడు మెగా అల్లు ఫ్యామిలీలో చాలా మంది హీరోలు ఉన్నారు. అందరూ కలిస్తే క్రికెట్ టీం రెడీ అవుతుందని కొందరు చెప్పే మాటలు నిజమే. మెగా హీరోలు కలిసి మల్టీ స్టారర్ చేస్తే, మెగా ఫ్యామిలీలో మెయిన్ హీరోలు కలిసి సినిమా చేస్తే, ఒకవేళ వాళ్ళు చేయాలని అనుకున్నా కథ రాసే రచయిత, సినిమా తీసే దర్శకుడు ఉన్నారా అంటే ఒకరు ఆ దిశగా కృషి చేస్తున్నారట. ఇంతకీ ఎవరైనా ఈ స్టోరీలో చూద్దాం. మెగా ఫ్యామిలీ అభిమానుల్లో కమర్షియల్ పల్స్ తెలిసిన దర్శకుడు, భాష మీద పట్టున్న రచయిత హరీష్ శంకర్ ఒకరు. తాను పవర్ స్టార్ భక్తుడిగా ప్రకటించుకున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా, గబ్బర్ సింగ్, అల్లు అర్జున్ హీరోగా, దువ్వాడ జగన్నాథం, డీజే వరుణ్ తేజ్ హీరోగా, గద్దలకొండ గణేష్, సాయి ధర్మ తేజ్ హీరోగా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తీశారు. ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన మిస్టర్ బచ్చన్ విడుదలకి రెడీగా ఉంది. ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్ థియేటర్లోకి రానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మెగా ఫ్యామిలీ మెయిన్ హీరోలతో మల్టీ స్టారర్ కోసం లైన్ రెడీ చేశానని హరీష్ శంకర్ చెప్పారు. హరీష్ శంకర్ తీసిన సినిమాల్లో ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అయితే ఆయన ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమా తీయలేదు. ఇకపోతే ఆ పాన్ ఇండియా మూవీ విషయాన్ని హరీష్ శంకర్ దగ్గర ప్రస్తావిస్తే, పాన్ ఇండియా కోసం అని కథ రాయలేం, పుష్ప పాన్ ఇండియా సినిమా అని తీయలేదు, కాంతార పాన్ ఇండియా కోసము చేయలేదు, వాళ్లని పట్టి కథని చెప్పారు. పాన్ ఇండియా ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. సహజ సిద్ధంగా అలా జరగాలి. నేను, కళ్యాణ్ గారు, రామ్ చరణ్, చిరంజీవి గారు ఈ ముగ్గురి కోసం ఓ లైన్ ఎప్పటి నుంచో వర్కౌట్ చేస్తున్నానని, చేస్తే అన్ని పాన్ ఇండియాల కంటే అదే పాన్ ఇండియా అవుతుందని హరీష్ శంకర్ తెలిపారు. ఆ కథ, సినిమా వర్కౌట్ కావాలని ఆశిద్దాం. చిరంజీవి తర్వాత ఆయన తమ్ముళ్ళు నాగబాబు, పవన్ కళ్యాణ్ చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. ఇప్పుడు చిరు వారసుడిగా రామ్ చరణ్, నాగబాబు వారసుడిగా వరుణ్ తేజ్, మెగా మేనల్లుడు సాయి ధర్మ తేజ్, ఆయన తర్వాత తమ్ముడు వైష్ణవ్ తేజ్ వచ్చారు. కొన్ని రోజులు ఆగితే పవన్ కుమారుడు అకిరానందన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎవరితో ఎవరు సినిమా చేసినా క్రేజ్ మామూలుగా ఉండదు. బ్రో సినిమాలో పవన్, సాయి ధర్మ తేజ్ కలిసి నటించారు. చిరంజీవి శంకర్ దాదాలో పవన్, రామ్ చరణ్, బ్రూస్లీ, మగధీర సినిమాల్లో చిరు అతిథి పాత్రల్లో సందడి చేశారు. అయితే ఇప్పటి వరకు పక్కా మెగా మల్టీ స్టారర్ రాలేదు. తెలుగులో ఒక బ్యూటిఫుల్ సినిమాగా మర్చిపోలేని సినిమా మాత్రం అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన మనం సినిమా అని చెప్పాలి. అక్కినేని కుటుంబపు 3 తరాల నటులు కనిపించి తెలుగు సినిమాల్లో బెస్ట్ మల్టీ స్టారర్ గా అది నిలిచింది. అయితే దర్శకుడు విక్రమ్ కే కుమార్ చేసిన ఈ ప్రయత్నం మంచి ప్రశంసలు అందుకుంది. కానీ ఈ తరహా కథలు మాత్రం టాలీవుడ్ లో మిగతా కుటుంబపు హీరోస్ కి పడలేదు అని చెప్పాలి. రానా, వెంకటేష్లు రానా నాయుడు అనే వెబ్ సిరీస్ చేశారు తప్పితే ఎలాంటి సినిమా చేయలేదు. కానీ అసలు మెగా మల్టీ స్టారర్ ఐడియా నా దగ్గర ఉంది అంటూ తెలుగు సినిమా టాప్ దర్శకుల్లో ఒకరైన హరీష్ శంకర్ చెప్తున్నారు. ఈ ముగ్గురిని కలిసి ఒక సినిమాలో చూడడం ఇప్పటి వరకు జరగలేదు. చిరు చరణ్, చిరు పవన్ ఇలా ఇద్దరు వేరువేరుగా కొన్ని సినిమాల్లో కనిపించారు. కానీ ముగ్గురు కలిసి కనిపించింది లేదు. అలాంటిది ముగ్గురుతో కలిపి ఓ సినిమా అంటే ఆ ఊహే ఉప్పెనలా కనిపిస్తోంది. మరి హరీష్ శంకర్ ఎలాంటి లైన్ డిజైన్ చేశాడు? ముగ్గురుతో కలిసి సినిమా చేస్తాడా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.